రైతు సోదరుల స్వాగతం. కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ ఉంది. గోదావరి కూడా వరద ప్రవాహాన్ని మోసుకొస్తూ ఉంది. కృష్ణానదిలో తాజాగా వరద ఉధృతి మరింత పెరిగింది. ఆల్మట్టి డ్యాంకి నిన్నటి వరకు వచ్చిన 83,000 క్యూసెక్కులు తాజాగా 1,16,000 క్యూసెక్కుల ఫ్లడ్ ఎగువ ప్రాంతం నుంచి ఆల్మట్టికి చేరుతా ఉంది. సాంగ్లీ, సతారా ప్రాంతాల్లో పడ్డ వర్షాలతో పాటుగా వెస్టర్న్ ఘాట్స్లో, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి, గోదావరి నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. ఇక కోయినా ప్రాజెక్ట్ నుంచి కూడా కొంత వరద ఆల్మట్టి డ్యాంకి వస్తూ ఉంది. 1,00,000 క్యూసెక్కుల పైగా ఆల్మట్టికి చేరుతా ఉంది. ఇప్పటికే ఆల్మట్టి డ్యాంలో 123 టీఎంసీల కెపాసిటీకి గాను 114.5 టీఎంసీల వరద చేరింది. 519 మీటర్ల కెపాసిటీకి గాను 518.5 మీటర్ల వరద చేరింది. వచ్చిన వరద మొత్తం విడుదల చేయడం తప్ప ఇక ఆల్మట్టి ఇంజనీర్స్ చేయగలిగింది ఏం లేదు. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 15,000 క్యూసెక్కులు నారాయణపూర్కి రిలీజ్ అయింది. గేట్లు ఎత్తివేయడం ద్వారా 85,000 క్యూసెక్కులు వరద నారాయణపూర్కి చేరుతా ఉంది. నారాయణపూర్ ప్రాజెక్ట్ ఫుల్ కెపాసిటీ 37 టీఎంసీలు అయితే ఇప్పటికే 35 టీఎంసీల వరద నారాయణపూర్లో చేరింది. నారాయణపూర్ నుంచి ఇప్పటికే 86,000 క్యూసెక్కుల ఫ్లడ్ జూరాలకి రిలీజ్ చేశారు. అయితే ఇటీవల కాలంలో కర్ణాటక ప్రభుత్వం కృష్ణానది మీద చాలా ప్రాంతాల్లో బ్యారేజీలు, చెక్ డ్యాములు విడిగా నిర్మించింది. ఇప్పటికే జూరాలకి పెద్ద ఎత్తున వరద చేరి విద్యుత్ ఉత్పత్తితో 40 నుంచి 50,000 క్యూసెక్కులు శ్రీశైలానికి రిలీజ్ చేయాల్సి ఉంది. నారాయణపూర్ నుంచి గడిచిన 10 రోజుల నుంచే ప్రతిరోజు ఒక 6,000 క్యూసెక్కులు ముందే రిలీజ్ చేశారు. ఎందుకంటే బ్యారేజీలన్నీ కర్ణాటకలో ఉన్నాయి కాబట్టి ఆ నీరు అంతా చిన్నగా జూరాలో చేరుతూ ఉంది. రైతు సోదరులకి మరో గుడ్ న్యూస్. భీమా నది మీద ఉన్నటువంటి ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. అక్కడి నుంచి కూడా ఒక 56,000 క్యూసెక్కుల ఫ్లడ్ రిలీజ్ చేశారు. అది కూడా వచ్చి జూరాలకి జారిపోతా ఉంది. ఇక జూరాలకి ఈరోజు 1,00,000 క్యూసెక్కుల పైగా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఇంజనీర్స్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఒక 40 నుంచి 50,000 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇంకా తర్వాత అంతకంటే ఎక్కువ ఫ్లడ్ వస్తే ఇక గేట్లు ఎత్తి కిందకి రిలీజ్ చేస్తారు. జూరాల కెనాల్స్, జూరాల ప్రాజెక్టుకు కాలువలకు కూడా ఈరోజు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తాగునీటి కోసం విడుదల చేశారు. 10 టీఎంసీల కెపాసిటీకి గాను 7 టీఎంసీల కెపాసిటీ ఉంది. ఇప్పటికే కొంత వరద ఫ్లడ్ 12,000 క్యూసెక్కులు వచ్చి జూరాల్లో చేరుతూ ఉంది. క్రమంగా పెరుగుతూ ఉంది. ఒకవైపు భీమా నది నుంచి, మరొక వైపు నారాయణపూర్ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. దీంతో జూరాల ప్రాజెక్ట్ అయితే పూర్తిగా నిండిపోయినట్టే. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద చేరబోతా ఉందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. దక్షిణ కర్ణాటకతో పాటు ఉత్తర కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఫ్లడ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. దీంతో పాటుగా బంగాళాఖాతంలో లేచిన వాయుగుండం ప్రభావంతో ఋతుపవనాలు కూడా కొంత చురుగ్గా మారాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో, ఉత్తరాంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఆకస్మిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. దీంతో కృష్ణానదిలో వరద రైతుల్లో ఆశలు రేకెత్తిస్తూ ఉంది. తుంగభద్ర వైపు నుంచి అయితే మాత్రం ఇప్పట్లో ఫ్లడ్ వచ్చే అవకాశాలు లేవు. తుంగభద్ర డ్యాంలో 105 టీఎంసీల కెపాసిటీకి కేవలం ఒక 30 టీఎంసీలో ఉంది. ఇంకా 75 టీఎంసీలు రావాలి. ఎగువ ప్రాంతాల నుంచి 11,000, 12,000 క్యూసెక్కులు ఎంత వచ్చినా కూడా ఆ వచ్చిన మొత్తం అక్కడ 75 టీఎంసీలు చేరడానికి 2 నెలల సమయం పట్టింది. తుంగా, భద్ర నదుల్లో నుంచి కూడా కొంత వరద పెరుగుతూ ఉంది. అయితే తుంగభద్ర పూర్తిగా నిండడానికి ఇంకా దాదాపుగా 15 రోజుల నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మనకి శ్రీశైలంకి ప్రధానంగా ఈ తుంగభద్ర డ్యాం నుంచి, అటు భీమా నది నుంచి నారాయణపూర్ ద్వారా, జూరాల ద్వారా పెద్ద ఎత్తున వరద చేరాల్సి ఉంది. 1,00,000 క్యూసెక్కులు అంతకంటే ఎబో ఫ్లడ్ కనుక బాగా వస్తే కనీసం రోజుకి ఒక 12, 13, 14, 15 టీఎంసీలు వరద శ్రీశైలం చేరే అవకాశం ఉంది. కానీ తుంగభద్ర నుంచి అయితే ఇప్పట్లో వరద వచ్చే అవకాశం లేదు. అదృష్టవశాత్తు భీమా నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. నారాయణపూర్ నుంచి కూడా రిలీజ్ చేశారు.
రాబోయే వారం రోజుల పాటు ఈ ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది. ఈలోగా వర్షాలు ఇంకా మరింత పెరిగితే ఫ్లడ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఆగస్టు మాసం రైతులకి ఆశలు రేకెత్తిస్తూ ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులు అయితే ప్రస్తుతానికైతే మొత్తం డెడ్ స్టోరేజ్ 212 టీఎంసీల కెపాసిటీ ఉన్న 42 టీఎంసీల వాటర్ ఉంది. అందులో 40 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, ఒక 2-3 టీఎంసీలు తాగునీటి కోసం నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్లో కూడా వరద ఇంతవరకు వచ్చింది దాఖలాలు లేవు. 300 టీఎంసీలు పైగా కెపాసిటీ ఉంటే 140 టీఎంసీల నీరున్న అందులో 130 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, ఒక 10 టీఎంసీలు జంట నగరాలకి, తెలంగాణలో నల్గొండ, ఖమ్మం జిల్లాలకి, ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం ఈ జిల్లాలో తాగునీటి అవసరాల కోసం కొంత ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక పులిచింత ప్రాజెక్టుకి అయితే ఇంతవరకు చుక్క నీరు కూడా చేరలేదు. 45 టీఎంసీల కెపాసిటీకి గత ఏడాది నుంచి నిల్వ చేస్తున్న 30 టీఎంసీలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ నీటిని అయితే ఎవరు ఉపయోగించుకోవడం. తెలంగాణ అయితే విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం తెలంగాణకు ఉంది. అయినా కూడా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కూడా చేయడం లేదు. ఎందుకంటే కృష్ణా డెల్టాలో కీలక సమయంలో పంటలు ఎండిపోకుండా కాపాడటానికి ఆ పులిచింత ప్రాజెక్టులో అంతవరకు నీటిని నిల్వ చేశారు. ఇక పట్టిసీమ నుంచి ఒక 7,200 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి ఎత్తిపోస్తూ ఉన్నారు. కృష్ణా డెల్టాలో కూడా వర్షాలు లేకుండా నాట్లు వేయడానికి రైతులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నీరు కొంచెం షార్టేజ్ ఉంది. బాగా వర్షాలు జూలై, ఆగస్టులో కురిసే సమయంలో నాట్లు వేసుకోవడం ఈజీ. ఆ వర్షపు నీటికి నాట్లు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కేవలం కాలువ నీటి మీద నాట్లు వేయాలంటే గోదావరి డెల్టాలో కూడా తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ధవళేశ్వరం బ్యారేజీ కింద ఇప్పటి వరకు 50 టీఎంసీల నీటిని సరఫరా చేసినా కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో పొలాలు ఎండిపోతా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఇప్పటి వరకు వేసిన నాట్లు చాలు, ఇక నుంచి వరి వేయవద్దని ప్రచారం చేస్తూ ఉంది. కానీ గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో ఖరీఫ్లో వరి తప్ప వేరే పంట సాధ్యం కాదు. మెట్ట ప్రాంతాలు ఎలాగూ ఆరుతడి పంటలు వేస్తారు కాబట్టి. ఇక రాబోయే రోజుల్లో కొంచెం ఆగస్టులో వాతావరణం అనుకూలించే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా గడిచిన 15 రోజుల వరకు తీవ్రమైన కరువు ఉంది. ప్రస్తుతం భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు కేరళలో వర్షాలు, ఇక తమిళనాడులో ఆ యొక్క వర్షాలు వారు ఈశాన్య ఋతుపవనాలు కాబట్టి దాన్ని మనం ప్రస్తుతానికి లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే కొద్ది గంటల్లో పెద్ద ఎత్తున జూరాలకు ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలానికి నీరు చేరబోతోంది. ఈ సీజన్లో మొదటిసారిగా శ్రీశైలం ప్రాజెక్టు జలకళ రాబోతూ ఉంది. రైతు సోదరులు ఆరుతడి పంటలకి మరో 15 రోజులు వెయిట్ అండ్ సీ. ఈ 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది. కనీసం ఒక 150 నుంచి ఒక 200 టీఎంసీలు ఫ్లడ్ చేరితే ఇక ఆరుతడి పంటలు ఒకవైపు హంద్రినేవ, పోతిరెడ్డిపాడు, తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు కలవకొత్తి, కోయల్ సాగర్, భీమా లిఫ్ట్, పాలమూరు రంగారెడ్డి, ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్స్ చాలా ఉన్నాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు, శ్రీశైలం రైట్ బ్యాంకు, ఇవన్నీ శ్రీశైలం ప్రాజెక్టులోకి నిండు కుండల శ్రీశైలం ప్రాజెక్టు మారితే అటు తెలంగాణ, ఇటు రాయలసీమ పూర్తిగా సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. రాబోయే 2 వారాల్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుంది. రైతు సోదరులు ఈ 2 వారాలు వెయిట్ చేస్తే మంచిది. ప్రస్తుతానికైతే వరద ఆశాజనకంగా ఉంది. ఇంకా పెరిగితే రైతులకు మరింత మేలు జరుగుతుంది. రైతులు మీ ప్రాంతాల్లో గడిచిన 24 అవర్స్లో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.